హలో ఫ్రెండ్స్, నేను శిరీష. వెల్కమ్ టు అమృతాలయ్. ఈరోజు స్పెషల్ రెసిపీ పిల్లలకు పెద్దవాళ్ళకు చాలా ఇష్టమైన కుల్ఫీ. స్ట్రాబెర్రీ కుల్ఫీని చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1.5 కప్ పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను పాలు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాలు కొంచెం పలుచగా అవుతాయి, అలాగే క్రీమ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పాలను రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చాలి. ఒక మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ 1 కప్పు కట్ చేసిన స్ట్రాబెర్రీ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు 1 కప్పు అవుతాయి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎసెన్స్ 3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది మీకు అందుబాటులో లేకపోయినా, ఆర్టిఫిషియల్ ఎసెన్స్ యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని అలాగే చిన్న పీసెస్గా కట్ చేసిన స్ట్రాబెర్రీని యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా చేతితో షేక్ చేయాలి. చిన్న మట్టి కుండల్లో చేస్తే దీన్ని మట్కా కుల్ఫీ అంటారు. మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్లో కూడా కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ మిక్స్ని ఈ విధంగా గ్లాస్ లేదా కుండల్లోకి తీసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్తో కవర్